ప్రజాస్వామిక వ్యవస్థలని కులతత్వానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడుతున్న వ్యక్తి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు భారతదేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి అందరూ పూలహారం వేస్తారు. మతాన్ని కులాన్ని రెచ్చగొట్టేవాళ్ళు, కులతత్వ రాజకీయాలు చేసేవాళ్ళు, జ్యోతిరావు పూలే ఆశయాలను కొమ్మలో తొక్కేవాళ్ళు ఈరోజు మతోన్మాద శక్తులు, ఏర్పాటువాదులు, కులతత్వవాదులు వారు కూడా జ్యోతిరావు పూలే విగ్రహానికి హారాలు వేస్తారు. కానీ ఆయన యొక్క ఆశయాల్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. అందులో భాగంగా నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో కులతత్వవాదాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. మనుధర్మ శాస్త్రం ప్రకారం బలహీన వర్గాలపైన దాడి చేయడం, బలహీన వర్గాలకి గుళ్ళో ప్రవేశం లేకుండా చేయడం అంటే ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని తూటా తప్పుకుంటూ అమలు చేస్తారు. ఆనాడు జ్యోతిరావు పూలే మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. అందరికీ చదువు ఉన్నాడు. కానీ ఈరోజు అందరికీ చదువు వద్దని చెప్పేటువంటి మనుధర్మాలని పాటించడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తారు. ఒక పక్క మత సామరస్యం కోసం ఆయన నిలబడ్డాడు, కుల రహిత సమాజం కోసం ఆయన నిలబడ్డాడు. అటువంటి విధానాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మతంలో ఉన్నటువంటి భూములు అమ్మడానికి ఒక్కోటి యొక్క తీర్మానం చేసి ఇల్లు తీసుకొస్తున్నాడు. ఆ ఒక్కోట్లో మైనార్టీలో ఉన్న ముస్లిమ్సే ఉండాలి. కానీ ముస్లిమ్స్ కాకుండా ఆ ఒక్కోట్లో ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు తీసుకొచ్చి పెట్టేసి ఆ భూములన్నీ కూడా అదాని అంబానికో లేదా ఇతర పెట్టుబడిదారులకో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బిల్లుని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసే బిల్లుని వ్యతిరేకించమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకి, ప్రజాస్వామ్యవాదులకి విజ్ఞప్తి చేస్తారు.